వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సిలో సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి ఇంకా హాల్ టికెట్స్ డౌన్లోడ్ కావట్లేదని కామెంట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియో పూర్తిగా చూడటం లేదు, అందుకే మీకు అర్థం కావడం లేదు. వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను ఈ యొక్క ఎస్ఎస్సికి సంబంధించి లింక్ని అయితే కామెంట్లో ఇస్తాను. వన్స్ మీరు క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా లాగిన్ దగ్గరికి అయితే వస్తారు. మీ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు. ఈ యొక్క హాల్ టికెట్స్ అనేటివి టెక్నికల్ ఇష్యూ వల్ల మీకు ఎగ్జామ్ ఏ రోజు ఉంటుందో ఆ రోజు కన్నా 2 days ముందు మాత్రమే మీకు హాల్ టికెట్ అయితే విడుదల అవుతుంది. ఫర్ సపోజ్ మీకు 16వ తేదీ ఎగ్జామ్ అంటే 14వ తేదీ వస్తుంది. 17వ తేదీ ఎగ్జామ్ ఉంటే 15వ తేదీ మీకు హాల్ టికెట్స్ అయితే వస్తాయి. అలాగే 18 ఉంటే మీకు 16వ తేదీ అయితే రిలీజ్ అవుతాయి. ఎవరికైతే 19వ తేదీ ఎగ్జామ్ ఉంటుందో వాళ్ళకి 17వ తేదీ అయితే వస్తుంది. 20వ తేదీ ఉన్న వాళ్ళకి 18వ తేదీ వస్తుంది. సో ఇలా మీకు 30 తేదీ వరకు మీరు చూసుకోవచ్చు. అలాగే మీరు ఎగ్జామినేషన్కి ఎటువంటి పెన్ను, పేపర్, బిల్డ్, గొలుసులు ఇలాంటివి ఏంటి మీకు అలో చేయరు. పెన్ను, పేపర్, రప్పు కోసం వాళ్ళే మీకు ఎగ్జామ్లో ప్రొవైడ్ చేస్తారు. వన్స్ మీ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయినాక వాళ్ళు పెన్, పేపర్ మళ్ళీ తిరిగి తీసుకుంటారు. మీరు మాత్రం ఎటువంటి బెల్ట్లు కానీ, తాయెత్తులు కానీ, గొలుసులు కానీ అలో అయితే ఉండదు. కేవలం మ్యారేజ్ అయిన ఫీమేల్స్కి మాత్రమే తాలిబోటు అలో ఉంటుంది. ఈ కేజీ మాత్రం అలో చేయరు. ఎవరికైతే ఎగ్జామ్ 2 days ముందు ఉంటుందో వాళ్ళు ఇలా లింక్ ఓపెన్ చేసి ఇక్కడ లాగిన్ అయితే అయిపోండి. వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అయితే మీ యొక్క డాష్ బోర్డ్ అయితే చూపిస్తుంది. ఒకవేళ మీకు ఎగ్జామినేషన్ ఇప్పుడే లేదనుకోండి, ఎవిడెన్స్ సేవ్ చేసుకోండి. ఎగ్జామినేషన్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆ 2 days ముందు మాత్రం మీరు ఎవిడెన్స్ చూసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి. ఇలా మీకు అడ్మిషన్ సర్టిఫికేట్ అని చూపిస్తుంది. బ్లూ కలర్లో ఒక ప్రొఫైల్ కనిపిస్తుంది కదా, ఆ ప్రొఫైల్ మీద మీరు క్లిక్ చేయాలి. వన్స్ మీరు ఆ ప్రొఫైల్ మీద ట్యాప్ చేయగానే మీకు ఈ విధంగా ఎగ్జామినేషన్ ఇయర్, చెక్ స్టేటస్ అని కనిపిస్తుంది. ఎగ్జామినేషన్ మీద సెలెక్ట్ అని ఉంటుంది. ఆ సెలెక్ట్ మీద మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. వన్స్ క్లిక్ చేసిన తర్వాత కంబైన్ హయ్యర్ సెకండరీ లెవెల్ టెంప్లెట్స్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఎగ్జామినేషన్ ఇయర్ మీద క్లిక్ చేసి 2025 కాబట్టి 25 మీద క్లిక్ చేసి కింద చెక్ స్టేటస్ అని కనిపిస్తుంది. ఆ యొక్క చెక్ స్టేటస్ మీద మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇలా మీకు లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత మీ స్టేటస్ ఆఫ్ అడ్మిషన్ సర్టిఫికేట్ అని చూపిస్తుంది. మీరు కొంత స్క్రోల్ చేసినట్టయితే మీకు అడ్మిషన్ సర్టిఫికేట్ అయితే చూపిస్తుంది. మీరు ఇచ్చిన పూర్తి డీటెయిల్స్ అయితే అక్కడ ఉంటాయి. మీ నేము, మీ రిజిస్ట్రేషన్ నెంబరు, మీ ఎగ్జామ్ డేటు, మీ ఎగ్జామ్ సిటీ, స్టేటస్. వన్స్ ఎవరికైతే ఇక్కడ ఎగ్జామినేషన్ 2 days ముందు ఉంటుందో వాళ్ళకి అప్లికేషన్ యాక్సెప్టెడ్ కింద చెక్ బాక్స్ అని కనిపిస్తుంది. ఆ చెక్ బాక్స్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క హాల్ టికెట్ అయితే ఓపెన్ అవుతుంది. వన్స్ మీరు డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎగ్జామ్ మీకు ఇప్పుడే లేకపోతే ఈ యొక్క వీడియోని సేవ్లో పెట్టుకోండి, అప్పుడు మీరు చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.